మెట్పల్లి నుంచి కాళేశ్వరంకి పుష్కరాల కోసం వచ్చామండి పిల్లలతో. మెయిన్గా సరస్వతి దేవి పుష్కరాలు కాబట్టి పిల్లలతో వచ్చాము. వీకెండ్ కదా, ఎలా రష్ ఉంటుందేమో అని చాలా భయపడ్డాం, కానీ బాగానే ఉంది. అన్నీ బాగా ఫెసిలిటీస్ చేశారు. కార్ పార్కింగ్ నుంచి ఇక్కడికి రావడానికి ఎంత ఇబ్బంది అవుతుందో అనుకున్నాం, కానీ పార్కింగ్ కూడా నియర్ బై పెట్టారు. మళ్ళీ నది ఒడ్డున కూడా మంచి సెటప్ ఏర్పాటు చేయడం వల్ల పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు, ఫొటోస్ దిగారు. ఆ నది ఒడ్డు నుంచి కూడా మళ్ళీ గోదావరి దగ్గరికి రావడానికి ఎండలో ఎంత కష్టపడతాము కాలు అనుకున్నాం, కానీ కింద రెడ్ కార్పెట్ పైన స్ప్రింక్లర్స్తో వాటర్ సిస్టమ్ పెట్టడం వల్ల అంత వేడి ఏం అనిపించలేదు. మళ్ళా లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ చాలా బాగా చేశారు. బోటింగ్ చేస్తున్నాము ఇప్పుడు ప్రజెంట్ పిల్లలతో. పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. టెంపుల్ దర్శనం కూడా బాగా జరిగింది. మేము కరీంనగర్ నుండి వచ్చామండి. ఈ పుష్కరాలకు ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చింది. పిల్లలతో వచ్చాము. బోటింగ్ చాలా ఎంజాయ్ చేశారు పిల్లలు, బాగుందండి. కాకపోతే కార్ పార్కింగ్ చాలా దూరంలో పెట్టారండి, అది ఇబ్బంది పడిన తర్వాత ఎంట్రీస్ కూడా విఐపి ఎంట్రీ అని అది అని సపరేట్గా పెట్టారు. తర్వాత స్ప్రింక్లర్స్ కానీ మిగతాది కానీ బాగా అరేంజ్ చేశారు. పేరు సరియు. మేము మా ఫ్యామిలీతో వచ్చాము గుడికి. ఫస్ట్ టైం నేను అంత్య పుష్కరాలకు రావడం నాకు చాలా బాగా అనిపించింది. బస్సులో వచ్చాము. బస్ నుంచి దిగంగానే అక్కడ నుంచి బస్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఘాట్ కాడ డ్రాప్ చేశారు. అక్కడికి వెళ్ళాక చాలా బాగా అనిపించింది. బాహుబలి లాంటి సెట్, అది చాలా బాగా అనిపించింది. మా ఫ్యామిలీ అందరం చాలా ఎంజాయ్ చేసాం అక్కడ ఫొటోస్ దిగుతూ. చాలామంది అక్కడ బాగా అనిపించింది. టెంపుల్లో కూడా చాలా బాగుంది. చాలామంది వచ్చారు ఈరోజు వీకెండ్ కదా. చాలామంది నార్మల్ అప్పుడప్పుడు వస్తూ ఉంటాం, కానీ ఇంత బాగా అనిపించలేదు. ఈసారి చాలా ప్రశాంతంగా అనిపించింది. హలో అండి, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. మా మదర్ సరస్వతి పుష్కరాలు వచ్చాయి, కొంచెం వచ్చి ఇలా గంగా స్నానాలు ఖచ్చితంగా మనం ఉండాలి, వెళ్ళాలి, చేయాలి, అప్పుడు పిల్లలకు మంచిది అని చెప్పేస్తే నేను మా ఫ్యామిలీతో పాటు వచ్చాను. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో ఏమో, ఎండకి ఎలా వెళ్ళాలి, మా అక్కకి కొడుకు ఒక చిన్న బాబు ఉన్నాడు, వాడు ఎలా తట్టుకుంటాడో ఎండకి అనుకున్నాము. వచ్చిన తర్వాత చూస్తే కనుక ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ అయితే చాలా బాగున్నాయి. ఇన్ఫ్యాక్ట్ మేము వచ్చిన తర్వాత ఈవినింగ్ వరకు ఇక్కడే ఉందాము, పర్లేదు, కొంచెం ఈవినింగ్ లైటింగ్స్ కూడా మొత్తం చూసి వెళ్దామనే ఫీలింగ్ వచ్చిందనమాట. బికాస్ అంత బాగా సెట్ చేశారనమాట. వెనుక చూస్తే కనుక చాలా పెద్ద సెట్టింగ్ చేశారండి. అక్కడి నుంచి ఇక్కడ రావాలన్నా కూడా ఈ ఎండలో ఇసుకలో మళ్ళీ ఎక్కువ వేడి ఉంటుంది కదా, ఎలా రావాలి గంగా స్నానం దగ్గరికి అని అనుకున్నాము. బట్ మొత్తం కార్పెట్తోని ఫిల్ చేసేసి స్ప్రింక్లర్స్ కూడా పెట్టి ఎండకి, సో ఎండ అనేది ఎక్కువ తగలకుండా కొంచెం అందరికీ తక్కువగానే, అంటే వేడి తక్కువగానే ఉండేలాగా వీళ్ళన్నీ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేశారు. అండ్ మోర్ ఓవర్ నాకు బాగా నచ్చింది ఏంటంటే ఎక్కడ కూడా ఇలా డ్రెస్ చేంజింగ్ కోసమైనా అమ్మాయిలకి ఇబ్బంది లేకుండా ఇలా ప్రొవైడ్ చేశారండి. అది అయితే నిజంగా చాలా బాగుంది. అంటే ఏ ఇబ్బంది పడకుండా ప్రజలకైనా కూడా ఇక్కడ చాలా బాగా చేశారు. అండ్ ఇది సెకండ్ టైం మేము రావడము. అండ్ మేము వచ్చేటప్పుడు కార్లో వచ్చామన్నమాట. కార్లో వచ్చిన తర్వాత మరి ఎక్కడ పార్క్ చేయాలి ఏంటి అనేది మాకు ఐడియా కూడా లేదు కనీసం. బట్ ఇక్కడ నియర్ బై డిస్టెన్స్లోనే కార్ పార్కింగ్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు. సో అది కూడా ఒక ప్లస్ పాయింట్ అయిపోయింది అనమాట.